ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు జన్మదిన వేడుకలను నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకుల అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు బీవీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు. సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కల్లా వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేక అభివృద్ధికి ఆమడ దూరంలో త్రాగునీరు లేక కరువు రక్కసితో ప్రజలు అల్లాడుతున్నారని, వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన సీతారాం సాగర్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత విముక్తి వస్తుందని, దానికోసం ప్రయత్నం చేసే ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని రామారావు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర పవన్ ఇటు చూడు పెంచలేనా బాగూడదులే సార్. నేను దాంట్లో మండల కమిటీ ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు జన్మదిన వేడుకలను ఈరోజు నెల్లూరులో ఉదయగిరి టీడీపీ నాయకులు పత్తల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించాము. ఈ వేడుకలకు టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. బొల్లినేని వెంకటరామారావు టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు. అయితే వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరిని గత పాలకుల నిర్లక్ష్య కారణంగా ఇంకా వెనుకబడి ఉంది. సార్, ఇప్పటికైనా వెనుకబడిన ప్రాంతమైన ఉదయగిరిని త్రాగునీరు అందించి అభివృద్ధి పదంలో నడిపించాలని మేము కోరుకుంటున్నాం. సార్, సీతారామ సాగర్ వస్తేనే ఉదయగిరి అభివృద్ధి చెందుద్ది. మీరు ఎంతో ప్రయత్నం చేశారు, ఉదయగిరి అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు పాలకులు అసలు ఉదయగిరి అభివృద్ధి గురించి మర్చిపోతున్నారు. ఓట్ల కోసమే తప్ప అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సార్, మీరు టీడీపీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, మీ అధ్యక్షులతో మాట్లాడి మీకున్న పరిచయాలు ఉపయోగించి ఉదయగిరి మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పథకం నడిపించాలని కోరుకుంటున్నాం. సార్, మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి ఎమ్మెల్యేగా బొల్లినేని రామారావు గారు ఎంతో కృషి చేశారు. ఆయనకు వెన్నంటి ఉంటూ ఆయన సేవా కార్యక్రమాలు బాగా పాల్గొన్నటువంటి మా మిత్రుడు బత్తల వినయ్ ఈరోజు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన బర్త్డే వేడుకలను ప్రత్యేకంగా ఆయన నిర్వహించుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయేటువంటి జన్మదిన మరిన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ రాబోయేటువంటి ఎలక్షన్లో ఆయన ఘన విజయం సాధించి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. టీడీపీ అభ్యర్థులకు మరియు నాయకులకు నా ధన్యవాదాలు. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గారికి జన్మదిన వేడుకలు నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఘన వేడుకలు ఈ విధంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఒకటేనే అనేది, ఈరోజు చాలా సంతోషమైన రోజు, చాలా పండగ రోజు. ఈరోజు ఎన్నెన్నో అభివృద్ధి పథకాలని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఉదయగిరి నియోజకవర్గాన్ని బలోపేతం చేసి పేద ప్రజల్లో
పేద ప్రజల గుండెల్లో అతను చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక వ్యక్తి. ఈ రోజు అతని గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విధాలుగా రోజులు చాలవు, అదేవిధంగా నెలలు చాలవు, సంవత్సరాలు కూడా చాలవు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి. అతని గురించి ఈరోజు అసలు కనీసం ఈ పుట్టినరోజు టీడీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఆయనకి ఘన స్వాగతం పలికేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకోవడం కూడా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అభిమానులు, కార్యకర్తలు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. రామారావు సార్ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ నెల్లూరు టీడీపీ ఆఫీస్లో భక్తుల వినయ్ కుమార్ అనే మా అన్న ఇవాళ ఘనంగా బర్త్డే సెలబ్రేషన్ జరిపారు. కావున పోయినసారి మాజీ ఎమ్మెల్యే సార్ గారు సీసీ రోడ్లు కానీ, చెక్కుడాములు కానీ చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ సీసీ రోడ్ల వల్ల, ఆ చెక్కుడాముల వల్ల ఎన్నో మూగజీవాలు చాలా కొండ ప్రాంతంలో నుంచి ఆ నీళ్లు కానీ అవన్నీ అక్కడ ఏర్పడి ఆ మూగ ప్రాంతాలకి ఎన్నో ప్రాణాలుగా నిలిచి ఆ నీళ్లు అందిస్తున్నారు. కావున బొల్లినేని రామారావు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.